ఇప్పుడు చూపించే ఈ ప్రేమ కథ ఏ ప్రేమ జంటని ఉద్దేశించి కాదు. రే వాడెవడో నీకు తెలుసా? ఎవడ్రాడు? ఇచ్చ బాబోయ్, వాడు పెద్ద శాడిస్ట్ రా నాయన. వాడిని మనం ప్రేమించినా వాడు మనల్ని ప్రేమించినా మనకేరా బాబు ప్రాబ్లం. వాడి పిచ్చి ప్రేమతో మనల్ని చంపేస్తారా, మనం తట్టుకోలేం. పెద్ద శాడిస్ట్ గాడు. రే మనల్ని చూస్తున్నారా వాడు. పద పద పద, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద. హలో, చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఎందుకో తెలియదు, మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ? హా, నేనా? నేను మీకు నచ్చానా? అవును. అయితే నువ్వు నాకు నచ్చావు. అయ్యో ఐ లవ్ యూ. నన్ను ఒక అమ్మాయి ప్రేమించింది. నా ప్రేమేంటో ఈ లోకం మొత్తం తెలిసేలా చేస్తా. నా ప్రేమేంటో నేను చూపించాలి. ప్రేమేంటో చూపించాలి. నేను చూపించాలి, బాగా చూపించాలి. చూపిస్తా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి. తీసుకో. డైమండ్ రింగ్. అయ్యో, ఇప్పుడే ఎందుకండి ఇవన్నీ? ఫస్ట్ టైం ఈ ప్రపంచంలో నన్ను ఒక అమ్మాయి లవ్ చేసిందంటే అది నువ్వే. నీకోసం నేనేమైనా చేస్తా, ఏదైనా ఇస్తా. తీసుకో. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా. నా చిలిపి ఎల్లర్లు, నా చిన్ని సోనాలు నీలోను చూశాను. నీ వంక చూస్తుంటే అద్దంలో నేను చూస్తున్నట్టే ఉందిలే. The mobile number you have dialed is currently busy. ఎవరితో మాట్లాడుతుంది అసలు? ఈ టైంకి నేను కాల్ చేస్తాను తెలిసి కూడా ఎవరితో మాట్లాడుతుంది? లిఫ్ట్ చేసి. హలో, ఎవరితో మాట్లాడుతున్నావు? మా అన్నయ్యతో. నేను ఈ టైంకి కాల్ చేస్తా అని తెలుసు కదా. హా, నేను నీకు కాల్ చేస్తా అని తెలిసి కూడా మీ అన్నయ్యతో మాట్లాడుతున్నావా? అసలు నువ్వు ఎక్కడున్నావు? నాకు నీ ఫోటో కావాలి, పంపించు. ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది. నువ్వు నా కంట పడకుండా, నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నో యుద్ధాలు ఇంకా నవ్వు. చేస్తానులే. నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను, హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే, నేను చూడకుండా ఉండగలనా. నా చిలిపి ఎల్లర్లు, నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో ఎక్కువ భయపడిన వాళ్ళతో మొదలు పెడదాం. ప్రీమియర్ గారు, నేను భయపడట్లేదు, బట్ దిస్ ఇస్ ఫర్ సోము. నేను ఇది చెప్తున్నాను బికాస్ ఐ థింక్ ఈ యొక్క పర్ఫార్మెన్స్ తో ఈ జర్నీలో చూస్తే కొన్ని సాంగ్స్ ఉంటాయి, దాంట్లో దిస్ పర్ఫార్మెన్స్ విల్ బి నంబర్ 1. ఎందుకంటే నేను చూస్తే ఎస్పెషలీ ఆ తేజుతో అక్కడ చేసిన నువ్వు తినకపోతే నేను కూడా తిన్నును అని చెప్పడం, ఐ కుడ్ సీ విక్రమ్ గారు ఇన్ యూ. అపరిచితుడు ఆ ఎండ్ లో విక్రమ్ గారు చెప్తారు కదా, ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇలా వెళ్ళడం, ఐ సా జూనియర్ విక్రమ్ గారు ఇన్ యూ. తేజు వచ్చి నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పడం, ఆ నువ్వు స్టార్ట్ చేయడం, ఇట్ వాస్ నాట్ ఓన్లీ యాక్టింగ్, యూ లివ్ ద క్యారెక్టర్. మన సొసైటీలో ఎస్, ఐ వుడ్ నాట్ కాల్ దెమ్ సాడిస్ట్స్, దిస్ ఇస్ కాల్డ్ ఓవర్ పొసెసివ్నెస్. ఇప్పుడు ఒక అమ్మాయి నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, నాతోనే మాట్లాడాలి, సో ఆ ఓవర్ పొసెసివ్నెస్ ఉండకూడదు. ఐ వుడ్ లైక్ టు సే, మీ రిలేషన్ లో ఉన్న దయచేసి ఓవర్ పొసెసివ్నెస్ ఉండకూడదు. మెయిన్ ఫ్యాక్టర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రస్ట్. యూ వర్ అవుట్ స్టాండింగ్ సోము. నేను డెఫినెట్ గా బలూన్ షవర్ ఇవ్వాలి. ఐ హావ్ టు స్టాండ్ అండ్ గివ్ యూ ద బలూన్ షవర్. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. సోము, తొలిసారిగా
అంటే ఇలాంటివన్నీ చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ కావాలి. చూసి ఊరికే చెప్పడం చాలా ఈజీ. ఒక్కొక్క మూమెంట్ చేయడానికి మీరు ఎంత కష్టపడతారు, ఎమోషన్ క్యారీ చేస్తా, డాన్స్ చేయటం మాటలు కాదు, నీ కళ్ళు పలుకుతున్నాయి అంటే ఆ సాడిస్ట్ నిజంగా ఎలా ఉంటాడని, లెగ్స్ గానీ అంటే ఎవ్రీథింగ్ చూసిన అలా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే నువ్వు అంత జీవించావు ఆ క్యారెక్టర్ లో. కమ్ ఆన్ ఏయ్ మీరు ఇలా చేస్తున్న కొరియోగ్రాఫర్స్ నే మర్చిపోతున్నారా చిట్టయ్యా? చిట్టి, నీ కొత్త కొరియోగ్రఫీ, కొత్త థాట్స్ అంటే ఈ గ్రోత్ ఇలాగే ఉండాలి, ఆగకూడదు. ఆల్ ద వెరీ బెస్ట్ చిట్టి. అంటే ఫస్ట్ వీడు చలో సినిమాలో సాంగ్ చేద్దాం సార్ అని నాకు ఫోన్ చేశాడు. బాగా చేద్దాం అని చెప్పేసి విన్నాను. నిన్న దాకా ప్రాపర్టీస్ పెట్టి ఇది చేస్తున్నాం కానీ కుదరలేదు. రాత్రికి నాకు అనిపించింది ఇలా చేద్దాం అనిపించింది. లాస్ట్ సీజన్ లో మహానటి అది ఇదే చాలా కసిమి చేశాను నేను. మేడం చెప్పినట్టు నిజంగా విక్రమ్ గారిది అపరిచిత క్యారెక్టర్ ఆ టైప్ అనుకుని చేసాం. ఇంత బెస్ట్ గా చేసి ఇంత మంచి ప్రాక్టీస్ ఇచ్చింది కూడా మా చెర్రీ. కానీ మీ అందరి మీద భయంతో కాన్సెప్ట్ ఇంత బాగా వచ్చింది. సోమేష్ ఇంత బాగా చేశాడు. తేజ్ కూడా నైటే ఒకసారి ఆగమ్మ చేయాలంటే నైట్ 1 o'clock రమ్మంటే బాగా వచ్చింది తను. పూర్ణ గారు ఏం చెప్పాలి? ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అండ్ డన్. నో వర్డ్ సోమేష్, బికాస్ ఈ పర్ఫార్మెన్స్ ఐ డోంట్ నో, ఈవెన్ యాక్టర్లు మూవీలు కూడా నేను చూడలేదు ఇలాగ ఒక ఎక్స్ప్రెషన్స్ సీరియస్లీ. అండ్ నో గర్ల్ షుడ్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ లవర్ ఆర్ లవ్ లైఫ్. అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ జడ్జెస్. నేను లవర్ బాయ్ గా రెచ్చిపోతా, చూస్తూ ఉండు. ఓకేనా? ఏ వాట్ హ్యాపెండ్ మిస్టర్ లవర్ బాయ్? లవర్ బాయ్ గా విత్డ్రా అవుతున్నా. బై భయ్యా. ఎలాగానే దాన్ని చూసి వచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. నువ్వు చేస్తుంటే ఒక మ్యాజిక్ ఉంటుంది శ్వేత. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. శ్వేత ఎనర్జీ లెవెల్ స్పీక్స్. నువ్వు ప్రపోజ్ చేయాలన్నావు, రాజమండ్రి స్టైల్లో ఎలా ప్రపోజ్ చేస్తావు అలా ప్రపోజ్ చేయి. ఏమంటున్నాడు తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్ కి తెలిస్తే గోలెట్టేస్తా. సరే వదిలేస్తాం, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు, వదిలేస్తాం. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న గోలెట్టేస్తారని. ఫస్ట్ ఆ అమ్మాయికి ఏదన్నా చెప్పి పంపించు. సారీ. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. విజువల్ గా చాలా బాగుంది. సుదర్శన్ నాకు చాలా బాగా నచ్చింది సుదర్శన్. కానీ ఏ మాట కాబట్టి సుదర్శన్, ఈ అందరూ గెటప్ వేసారు అంతే. అసలైన పాము ఎక్కడుందో తెలుసా? ఈ బాటమ్ లో ఉన్నటువంటి ముగ్గురు మధ్య ఇప్పుడు మన డి సెలబ్రిటీ స్పెషల్లో ఓటింగ్ జరగబోతోంది. నా ఓటు సునందాకి. యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ ఎక్కువై డాన్స్ తగ్గిందేమో అని అనిపించింది. అంటే నువ్వేం క్యారెక్టర్స్ వేయట్లేదు. అండ్ యూ హ్యావ్ బీన్ స్టార్టెడ్ లైక్ పుష్ప నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు స్టార్ట్ చేసింది ప్రతిదీ క్యారెక్టరే. క్యారెక్టర్ వేసాం, క్యారెక్టర్ కాదు అని కాదు, క్యారెక్టర్ వేసిన తర్వాత దానికి తగ్గట్టు డాన్స్ కూడా ఆడాలి. జస్ట్ సింపుల్ గా యాక్టింగ్ చేసుకుంటూ నేను ఈ పొజిషన్కి వచ్చేసాను ఈ రోజు.